ఏపీలో ఆదివారం గ్రూప్ 2 పరీక్ష యథాతథంగా కొనసాగుతుందని ఏపీపీఎస్సీ తెలిపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమంది. పరీక్ష వాయిదా వేయలేమని ప్రభుత్వం లేఖకు ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది. దీంతో ఏపీపీఎస్సీ తీరుపై అభ్యర్థులు మండిపడుతున్నారు. విశాఖలో గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన ఉధృతం చేశారు. ఇసుక తోట నేషనల్ హైవేపై బైఠాయించారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో ఆదివారం గ్రూప్ 2 పరీక్ష యథాతథంగా కొనసాగుతుందని ఏపీపీఎస్సీ తెలిపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమంది. పరీక్ష వాయిదా వేయలేమని ప్రభుత్వం లేఖకు ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది. దీంతో ఏపీపీఎస్సీ తీరుపై అభ్యర్థులు మండిపడుతున్నారు. విశాఖలో గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన ఉధృతం చేశారు. ఇసుక తోట నేషనల్ హైవేపై బైఠాయించారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక 2023లో గ్రూప్ 2 పరీక్షల కోసం విడుదల చేస్తున్న నోటిఫికేషన్ ప్రకారం రోస్టర్ పాయింట్ల విధానంలో తప్పులు ఉన్నాయని, వాటిని సరిదిద్దాకే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నారు. అయితే గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. అయితే ఈ దశలో పరీక్షను వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ ప్రత్యుత్తరం ఇచ్చింది. మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే నేను ఆర్గ్యుమెంట్ చేయలేను. అయ్యా విద్యార్థి మిత్రులారా, నా మాట వినండి. మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే నేను ఆర్గ్యుమెంట్ చేయలేను. అయ్యా విద్యార్థి మిత్రులారా, నా మాట వినండి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి కారకులెవరు? ప్రభుత్వ వైఫల్యమే కారణమైందా? కాంట్రాక్టర్ లోపం వల్లే ఈ దుర్ఘటన జరిగిందా? కాంట్రాక్టర్లను సర్కారు పెద్దలు కాపాడుతున్నారా? టన్నెల్ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? టన్నెల్ ప్రమాదంపై ఎన్డీఎస్ఏ దర్యాప్తు ఏది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిద్రపోతుందా? ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు అందరి మెద్దలలో తలెత్తుతున్నాయి. Supported for 5 years, that is also corrupt. So that takes నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపేట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఎడమవైపు టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి మట్టి పిల్లలు విరుగుపడ్డాయి. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది టన్నెల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయ చర్యలు చేపట్టారు. Singareni sir, Andrea 4 days.
ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. 20 మీటర్లు డ్రిల్లింగ్ చేయగానే టన్నెల్లోకి నీళ్లు లీక్ అయ్యాయని వివరించారు. టన్నెల్లో ఒకవైపు నుంచి నీరు లీక్ కావడంతో మట్టి కుంగిపోయిందని తెలిపారు. బోరింగ్ మిషన్కు ముందున్న 8 మంది బయటికి రాలేక టన్నెల్ లోపల చిక్కుకున్నారని తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని ప్రాణాలతో కాపాడేందుకు సర్వశక్తిలా కృషి చేస్తున్నామన్నారు. 14 కిలోమీటర్ల లోపల ఉన్నందున సహాయక చర్యలు క్లిష్టంగా మారాయని తెలిపారు. ఇలాంటి ఆపరేషన్స్లో నిపుణులైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకొస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. ఈ యొక్క కంబైన్డ్ ఎఫర్ట్గా ఫస్ట్ ఎఫర్ట్గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. వాళ్ళు ఉన్న సమయంలోనే అర్ధగంటలోనే టనల్ ఒక సైడ్ నుంచి డ్యామేజ్ అయ్యి లోపలికి వచ్చారు. ఆలోచన చేద్దాం. ఇప్పుడు ముందైతే ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి మా సంపూర్ణ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారత సైన్యాన్ని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేము వారిని విజ్ఞప్తి చేసాం. రాత్రి వరకు కూడా అందరూ వస్తారని చెప్పి మా నమ్మకం. ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి, వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్ పెట్టినాం. సరే 14 కిలోమీటర్ల లోపల కాబట్టి there will be some challenges. We are getting the best tunnel experts in the country to oversee the rescue efforts. కులగణంలో బీఆర్ఎస్ నేతలు వివరాలు ఎందుకు నమోదు చేసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 50% ఉన్న ప్రజలు 1/2% ఉన్న వాళ్ళను ప్రశ్నిస్తారని, వాళ్లకు భయం పట్టుకుందని విమర్శించారు. కులగణన ప్రక్రియ నిర్వీర్యం చేసేలా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్ర పన్నాయని సీఎం ఆరోపణలు చేశారు. కులగణనపై కోర్టులో కేసులు వేసే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని ఏఐసీసీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మాటిచ్చారని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు 12 గంటలలో చేసి ఇదే లెక్కలని, కాకి లెక్కలు ఆయన చెప్పాను. ఏ రోజు కూడా అధికారికంగా వారు క్యాబినెట్లో పెట్టడం కానీ, శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ, ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా లెక్కలు చూపించాలి. సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేదే తప్ప 10 సంవత్సరాల ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కులగణన చేయాలి, ఈ వివరాలను సేకరించాలనుకున్నప్పుడు వివిధ రాష్ట్రాలలో, ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఇందులో ప్రయత్నం చేసినాయి, ఆ ప్రయత్నాలలో విజయం సాధించిన వాళ్ళు ఎవరు, వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరు అని స్టడీ చేసి ఒక అధికారుల బృందాన్ని బీహార్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ వివిధ రాష్ట్రాలకు తిప్పి అధికారుల బృందాన్ని సమాచారాన్ని సేకరించినము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో చేపట్టిన ఈ ప్రక్రియ 100% న్యాయపరంగా, చట్టపరంగా, అధికారికంగా ఈ నివేదికని ఈరోజు మనం తయారు చేసినాము. ఒక్కసారి అఫీషియల్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నివేదిక కోర్టు ముందల నిలబడ్డది అని అంటే ప్రతి రాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తుంది, ప్రతి రాష్ట్రంలో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని రాష్ట్రాలలో ఈ డిమాండ్ చేస్తే దేశం మొత్తంలో అమలు చేయాల్సి వస్తుంది. దేశం మొత్తంలో ఎప్పుడైతే అమలు చేస్తారో బీజేపీ పార్టీలో ఆధిపత్యం వహిస్తున్న 1-2 సామాజిక వర్గాలకు ఇది తీవ్ర విఘాతం కలుగుతుంది. తెర వెనకాల ఉండి కానీ, తెర ముందలుండి కానీ బీజేపీలో ఉన్న 1-2 పెద్ద అధికారాన్ని చెలాయించే సామాజిక వర్గాలకు ఇది గుదిబండగా మారుతుంది. అందుకే బీజేపీ కాంగ్రెస్ చేసిన ప్రక్రియను తప్పుపట్టి ఏ లెక్క లేకుండా చేయాలని చూస్తున్నారు. వాళ్ళంటారు ఇది తప్పు లెక్క కాబట్టి అందుకే సెకండ్ ఫేజ్. అరే పిచ్చోడా, చేసిన లెక్క 100% కరెక్ట్. ఎవరైతే ఇందులోకి 3.1% బయట ఉన్నారో బయట ఉన్న వాళ్ళని బడికి రమ్మని మలవించినాం. బయట ఎవడు ఉన్నాడా? లెక్కలకు రాకుండా చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు ఉన్నాడు. జనాభా లెక్కలలోనే లేరు. జనాభా లెక్కల నుంచి కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ బీసీ సంఘాలకు నా విజ్ఞప్తి ఒకటి, అరే ఇంత కష్టపడి మీకోసం తల బగల కొట్టుకొని మీకు ఏదో ఒకటి
చేయాలా, మా నాయకుడు చెప్పిండు, దీన్ని ఎట్లో గట్లా ఒక పట్టాలు ఎక్కించాలని నేను ప్రయత్నం చేస్తే మళ్ళీ నన్నే రాళ్ళతో కొడుతారు. చేయనోడే మంచిగా బాజాప్తా ఫామ్ హౌస్లో పట్టుకున్న వాడే మంచోడాడు. తండ్రి చేయడు, కొడుకు చేయడు, అల్లుడు చేయడు, లెక్కలకే రావంటారు, మీరు లెక్కనే లేరంటారు. వాళ్ళేమో మంచోళ్ళు అయిపోయారు, వాళ్ళ సంఘాల మీటింగులు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మనోళ్ళు కూర్చుంటారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏం ప్రాసెస్? నేను చంద్రశేఖరరావుని అడిగినా, కిషన్ రెడ్డిని అడిగినా, బండి సంజయ్ని అడిగినా, లేకపోతే ఇతర నాయకులను అడుగుతున్నా, అయ్యా మేము ఒక ప్రక్రియ ద్వారా ఈ కులగణన మేము చేపట్టినము, ప్రతి మనిషి లెక్కలు వివరాలు సేకరించి వాళ్ళతో సంతకం తీసుకొని ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినాము. తప్పుడు లెక్క అని తప్పుడు మాటలు మాట్లాడకుండా ఎట్లా తప్పు లెక్క చెప్పుర్రి. ఏ బ్లాక్లో ఏ ఇంట్లో ఏ కులాన్ని నేను తప్పు రాసుకొచ్చినా 100% పారదర్శకంగా పక్కా లెక్క చేసిన ఇయ్యాల. ఎందుకంటే ఈ దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలబడబోతుంది. సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్. రేవంత్ మాట్లాడినట్లు దేశంలో ఏ సీఎం మాట్లాడారని ఘాటుగా విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 15 నెలలుగా ఒకటే మాట చెబుతున్నారన్నారు. రేవంత్ మాట్లాడే ముందు ఒకసారి బట్టి విక్రమార్క నివేదికను చూడాలని హితవు పలికారు కేటీఆర్. ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే దివాలాకోరు ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఫిబ్రవరి 17 నాడు ఒక సమగ్ర సవివరమైన నివేదికను వారు విడుదల చేసినారు. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న రంకెలు వేసినారు. ఎక్కడ పోతే అక్కడ రంకెలు వేయడం, అచ్చోసిన ఆంబోతులాగా నోరేసుకొని వాగడం ఆయనకు అలవాటు. ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన పద్ధతి మారతలేదు. వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, దయచేసి మీరు సొల్లు మాట్లాడే ముందు, నోరు తెరిచే ముందు మీ సహచరుడు, మీ మంత్రివర్గ సహచరుడు సెక్రటేరియట్లో ఆయన విడుదల చేసిన ఈ నివేదికను ఒకసారి చదవండి. పోనీ చదివే తీరిక ఓపిక తమరికి లేకపోతే మీ పక్కన పెట్టుకున్న అడ్వైజర్లు ఉన్నారు కదా, 5గురో 6గురో, వాళ్ళతో చెప్పించుకోండి. కనీసం ఒక రిపోర్ట్ తెప్పించుకొని నేను ఏముందో చదువుకోండి. చదువుకోకుండా వాగితే మీతో పాటు రాష్ట్ర పరువు కూడా గంగలో కలుస్తున్నది. ముఖ్యమంత్రి గారికి నేను ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. మీరు ఆ మధ్యలో ఒక మాట అన్నారు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవని. లంకె బిందెలు ఉన్నాయి, ఎక్కడున్నాయో కూడా అడ్రస్ చెప్తా. రాష్ట్రం ఏర్పడ్డ నాడు రాష్ట్ర తలసరి ఆదాయం 10వ స్థానంలో ఉంది భారతదేశంలో మన రాష్ట్రం. దేశ సగటు మనది దాదాపు 2 రెట్లు, భారతదేశ సగటుతో పోలిస్తే 2 రెట్లు 3,56,000 ఉంది అని చెప్పి ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. అంటే రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకోండి అని చెప్తా ఉన్నా. బాబు చేతిలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. గోదావరి నుంచి 200 టీఎంసీలు ఏపీ తీసుకెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జనకచర్ల ప్రాజెక్టు ఆపాలని కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదన్నారు కవిత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఆ ఇద్దరు కూడా ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇమీడియట్ గా పోయి చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి నుంచి నీళ్లు తీసుకొని బంకచెర్ల నుంచి తీసుకుపోతానని ఆయన ప్రకటించిండు. నాకు అర్థమైతున్నది ఏంటంటే ఇది ప్రజలందరూ కూడా నిశితంగా గమనించాలి. ఆ ప్రజాభవన్ మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రీఫ్డ్ మీ అని చెప్పి బయటకు పోయి బంకచెర్ల మొత్తం కూడా ఆ రిజర్వాయర్ కడతామని చెప్పి ప్రకటించారు. ఎన్ని టీఎంసీలు తీసుకుపోతారట? గోదావరి నదికెళ్ళి 199 అంటే దాదాపు 200 టీఎంసీలు గోదావరి నదికి వెళ్ళి తీసుకుపోయి అది కృష్ణా బేసిన్ కి ఇస్తారట, పెన్నా బేసిన్ కి ఇస్తారట. అంటే ఆంధ్రాలో ఉన్న మొత్తం అన్ని ప్రాజెక్టులకు వాళ్ళు నీళ్లు ఇచ్చుకుంటారు. మన దగ్గర గోదావరిలోకి వెళ్ళి 200 టీఎంసీలు ఎత్తుకపోతుంటే ఈ అవగాహన లేని మూర్ఖపు ముఖ్యమంత్రి చూసుకుంటా నిలబడ్డాడు. ఎందుకంటే ఈయన జుట్టు మరి బ్యాగ్ తో దొరికింది కదా, ఈయన జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నది, ఆ చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎట్లా తెలంగాణ పాలిటిక్స్లో సవాల పర్వం హీటు పుట్టిస్తుంది. 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, 12 ఏళ్ల నుంచి మోడీ ప్రధానిగా ఉన్నారని, 12 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చర్చకు వస్తే తాను సిద్ధమని సవాల్ విసిరారు. గత 10 ఏళ్ల పాలనపై చర్చిద్దామని, ఈ చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తారని ఛాలెంజ్ చేశారు. సీఎం రేవంత్ సవాల్కు సై అన్నారు కిషన్ రెడ్డి. హామీల అమలుకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమన్నారు. మనుషులు మోపారు, బండి సంజయ్ అంట, కిషన్ రెడ్డి అంట. ఏం చేసిరాయా మీరు ఏం చేసిరో సవాల్ అంటుండు. నేను సూటిగా సవాల్ ఇసారి తలుచుకున్న కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి. 2014, 2019, 2023 నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు, మొన్న 2023లో మేము ఇచ్చిన హామీల మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా దామన్న మేము ఇద్దరం వస్తాం.
కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ మీరు ఇద్దరు రాండి. అంబేద్కర్ సాక్షిగా చర్చ చేద్దాం. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 12 నెలలు మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన పనుల మీద చర్చ చేద్దాం. అవేవి అమలు చేయకుండా ఈరోజు సవాలు విసిరేటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు విరుద్ధంగా ఇక్కడ పరిపాలన సాగుతా ఉంది. టిఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ. అందుకే ఈరోజు ఈ తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మార్పు అంటే కేసీఆర్ పై రేవంత్ వస్తే మార్పు కాదు, టిఆర్ఎస్ జెండాపై కాంగ్రెస్ జెండా వస్తే మార్పు కాదు. మార్పు రావాలంటే మంచి ప్రభుత్వం రావాలి. ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం కాదు, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కావాలి. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అంకితమై పనిచేసేటువంటి ప్రభుత్వం రావాలి. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఆ నిజమైనటువంటి మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం. తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని డీజీపీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నాయకులపైన హరాస్మెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్లే కాకుండా ఇతర అధికారులతో చేసిన సంగతి మనం ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి ఎవరైతే బీఆర్ఎస్ యాక్టివ్ ఉన్నారో యాక్టివ్ నాయకులపైన కేసులు పెట్టి వాళ్ళు లోపలి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా ఈనాడు మరి హరీష్ రావు గారిని ఎంత విధంగా వేధించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనం చూస్తున్నాం. మరి ఇక్కడ చక్రధర్ గౌడ్ కానీ, చక్రధర్ గౌడ్ ఏదో మరి హరీష్ రావు గారి పైన ఇచ్చిన కంప్లైంట్ గురించి మరి ఆ కంప్లైంట్ పెట్టేసేసి హరీష్ రావు గారిని సతాయించాలనే ఉద్దేశంతో ఈనాడు పోలీసు వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసిన. వెల్కమ్ బ్యాక్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 24 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీఏసీ సమావేశం అనంతరం ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్న అంశంపై స్పష్టత రానుంది. అయితే ఈసారి వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరవుతారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శాసనసభ సభ్యత్వాలు రద్దయ్యే ప్రమాదం ఉండడంతో జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మిర్చి రైతులు యార్డు ట్రేడర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. మిర్చి రైతుల సమస్యలు, ప్రస్తుత మిర్చి ధరలపై ప్రధానంగా చర్చించారు. మిర్చి రైతులను ఆదుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. వ్యాపారులు, ఎగుమతిదారులు సహకరించాలన్నారు. కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ చేసుకునే మిర్చి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు చర్యలు చేపడతామన్నారు చంద్రబాబు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. సివిల్ సప్లై కోతను తనిఖీ చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. ప్రతి నెల తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 2 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లుగా తెలిపారు. ఖరీఫ్ మాసంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఈరోజు సంగం మండలంలో రైతు సహాయ కేంద్రం, అదేవిధంగా పిఏసిఎస్ గిడ్డంగుల్ని ప్రారంభించడం జరిగింది. వీళ్ళు అమాయకంగా దళారులకు అమ్మడం, మిల్లర్లకు అమ్మాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం నుంచే కనీస మద్దతు ధరకి మేము సేకరించి 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లో నిధులు జమ చేసే విధంగా చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలిపే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించాం. 96% మంది రైతులకి అదే రోజున డబ్బులు వాళ్ళ ఖాతాలో పడిపోయినాయి. ఇక్కడ కూడా రైతులు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు, గోతాల విషయంలో కానివ్వండి, మిల్లర్స్తో ఉన్న సమస్యలు కానివ్వండి, వీటి పరిష్కారం కోసం తప్పకుండా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే ఇక్కడ కొనుగోలు చేయాలనే ఒక ప్రణాళిక సిద్ధం చేశారో అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ
కొమరంభీం జిల్లాలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. సంత్ సేవలాల జయంతి వేడుకలకు ఎమ్మెల్యే కోవలక్ష్మి హాజరయ్యారు. ఫ్లెక్సీలలో ఫోటో పెట్టలేదని ఎమ్మెల్యే అనుచరులు ఆందోళనకు దిగారు. నిర్వాహకులపై ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం, ఫ్లెక్సీల్లో పేరు ఫోటో పెట్టడానికి ఇబ్బంది ఏంటని నిలదీశారు. అసహనంతో సభ వేదిక నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే కోవలక్ష్మి. ఉప్పలోని మార్కెట్ ప్రధాన రహదారిపై ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు జీహెచ్ఎంసీ అధికారులు. పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు. ఇకపై మళ్లీ ఫుట్పాత్లపై ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మరి కొన్ని గంటల్లోనే భారత్ పాక్ మధ్య అసరైన యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారా అని ఇటు భారత్ అటు పాక్తో పాటు అనేక దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఛాంపియన్ ట్రోఫీలో 4 మ్యాచ్లు జరిగాయి. కానీ అందరి ఫోకస్ జరగబోయే మ్యాచ్ పైనే. అవును, భారత్ పాక్ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ ఉంటుంది. దీంతో దమ్ముంటే కాస్కో పాకిస్తాన్ ఎలాగైనా మిమ్మల్ని ఓడిస్తానంటున్న భారత్ సమరానికి సై అంటుంది. మరికొన్ని గంటల్లో జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఏం జరగబోతుంది? ఇక సండే వార్లో బగబగ మండేదెవరు? అసలు ఈ వార్లో గెలవడానికి భారత్కున్న ప్లస్లేంటి, మైనస్లేంటి? మినీ ప్రపంచ కప్ అని పిలిచే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు పాకిస్తాన్ దుబాయ్ వేదికగా జరగబోతుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ను భారత్ విజయంతో ప్రారంభించింది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీతో మ్యాచ్ విన్నర్గా నిలిచారు. ఇక న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన పాకిస్తాన్కు ఇది డో ఆర్ డై మ్యాచ్. మ్యాచ్లో ఓడిపోతే టోర్ నుంచి పాక్ అవుట్ అవుతుంది. టీమిండియా గెలిస్తే సెమీఫైనల్కి చేరుకుంటుంది. ఇవి ఇప్పటివరకు ప్రైమ్ టైమ్ అప్డేట్స్.